మిథున రాశి. ఈ క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసం మిథున రాశి వారి ఆదిత్యాది నవగ్రహాలను అనుసరించి భాద్రపద మాస ఫలితాలు. మిథున రాశి వారికి ఈ మాసం చాలా చక్కటి అరుదైన మాసంగా చెప్పవచ్చు. కారణం, వీరికి అనుకూల గ్రహ సంచారం వలన వీరు అనుకోని దీర్ఘకాలికంగా ఉండిపోయినటువంటి పలు రకాల సమస్యల నుంచి ఈ భాద్రపద మాసంలో బయటపడడానికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ మాసంలో స్త్రీలకు సౌఖ్యంగా ఉంటుంది. పురుషులు కూడా చక్కగా చేసేటువంటి వృత్తి వ్యాపారాలందు ఉద్యోగాల యందు మెరుగైన అనుకూల స్నేహపూరిత వాతావరణం ఏర్పడి చక్కటి ఆరోగ్యకరమైన ఆనందకరమైనటువంటి వాతావరణాన్ని ఈ నెల మాసం ఈ మిథున రాశి వారందరూ అనుభవించడం జరుగుతూ ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేయడము, వస్తు ప్రాప్తి, వాహనాలను కొనుగోలు చేయడము, వాహనాల యందు ప్రత్యేక శ్రద్ధ ఏర్పడి వారు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి నూతన వాహనాల్ని కొనుగోలు చేయడానికి ఈ భాద్రపద మాసం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ భాద్రపద మాసంలో కోర్టు సంబంధిత వ్యవహారాల నుంచి బయటపడమే కాకుండా ఇంట్లో కుటుంబ సౌఖ్యంతో కుటుంబంలో కొన్ని కలహాల నుంచి కూడా బయటపడి కొన్ని ఆస్తి లావాదేవీల యందు కూడా వారు బయటపడడానికి అత్యంత అనుకూలంగా ఉందని సూచన. ఈ భాద్రపద మాసం ఆరోగ్యంగా కూడా ఉంటుంది. స్త్రీలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించాలి. ఈ మిథున రాశి వారి విద్యార్థులు కూడా ఈ నెల మాసం మిశ్రమ ఫలితం గోచరిస్తుంది. విద్యార్థులకు వారు అనుకున్న ఫలితాలకి కొద్దిపాటి తేడాలో ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంగానే ఉంటుంది. వాళ్ళ విద్యా వాతావరణం కూడా బాగుంటుంది. జన్మకుజుని ప్రభావం చేత వీరికి మిథున రాశిలో ఉన్నటువంటి వారికి కోపం ఎక్కువగా వచ్చి ఆ కోపాన్ని క్రోధంగా మార్చి లేని సమస్యలు తెచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నందున వీరు పరమశాంత స్వభావంతో ఉండి ప్రత్యేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది శుభ పరిణామాన్ని కలగజేసేటువంటి విధంగా కుటుంబ సభ్యులతో ఆలోచించి సరైన స్నేహమిత్రత్వాలతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ నెల మాసం మరింత మెరుగైనటువంటి ఫలితాలను పొందడానికి ఆరోగ్యంగా ఉంటుంది. ఇంటి సంబంధిత వ్యవహారాల యందు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి శుభకార్యాలకు నాంది పలకడానికి విశేషమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి మిథున రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉన్నటువంటి మాసం భాద్రపద మాసం. అదేగాక రావాల్సినటువంటి బాకీలు మనం ఇచ్చి ఇది రాదు అనుకునేటువంటి బాకీలు కూడా ఈ నెల మాసం రావడానికి ఆస్కారం కనిపిస్తుంది. అందుకు పరిపూర్ణంగా గురుడి అనుగ్రహం కుజుని అనుగ్రహానికి పాత్రలయ్యి ఈ నెల మాసం చక్కటి దైవారాధన చేయడం ద్వారా మనకు మంచి మెరుగైన ఫలితాలు ఈ భాద్రపద మాసంలో మిథున రాశి వారికి అనుగ్రహిస్తాయి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల మాసం దర్శించవలసినటువంటి దైవం దత్తాత్రేయ స్వామివారు. చేయవలసినటువంటి పరిహారం దత్తాత్రేయ స్వామివారికి సాయిబాబా వారి సన్నిధానంలో ఉన్న దత్తాత్రేయ స్వామివారికి ఔదంబర వృక్షం కింద ఉంటారు స్వామివారు 3 ముఖలతో. వారికి ఒక 41 ప్రదక్షిణ గురువారం నాడు ప్రదక్షిణ చేసి చక్కటి శనగలతో మాల గుచ్చి పచ్చి శనగలతో స్వామివారికి సమర్పించి శనగల ప్రసాదాన్ని స్వామికి అర్పించడం ద్వారా పరిపూర్ణ గురు అనుగ్రహానికి పాత్రులై కామక్రోధాది షడ్వర్గాలను వదిలిపెట్టి మంచి మెరుగైన ఫలితాలను పొందుతారు. వీరు గురువారం రోజున 1 కేజీ శనగలని శివాలయంలో దానం ఇవ్వడం ద్వారా గురు అనుగ్రహం కలుగుతుంది. వీరు ఒక మంగళవారం 1 కేజీ కందులు కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో దానం ఇచ్చి పరిపూర్ణ కుజ అనుగ్రహానికి కూడా పాత్రలు అవడం ద్వారా మెరుగైన ఫలితాలను పొందుతారు. వీరు పఠించవలసిన స్తోత్రం దత్తస్తవం.